కారణం ఏదైనా ప్రీతితో నీ పెళ్లికి ఇప్పుడు ఆటంకం వస్తే ఈ ఇంటి నుండి వెళ్ళిపోవడం కాదు, శాశ్వతంగా మీ అందరికీ దూరం అవ్వడం తప్ప వేరే దారి లేదు. మేడం, అవునరా, ఓటమి నింద, నేను మోయలేని భారం, భరించలేని శిక్ష, దానికన్నా చావే నయం. వద్దు మేడం, అలా మాట్లాడకండి. అలా మాట్లాడకూడదు, జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను. కానీ ఎవ్రీథింగ్ విల్ బి బెటర్. రాహుల్, పెళ్లి తొందరగా ఫోన్ చేసి నిద్రపో. రాహుల్, నీ డౌట్స్, భయం అంతా క్లియర్ అయినట్టే కదా? యా మేడం. సరసు, రాహుల్ వల్ల కాదమ్మా. ఆవిడలా భయపెడుతూనే గొంతు వస్తుంది. తనకి నచ్చిన మాట తప్ప వేరే ఏది రాకుండా చేస్తుంది. వద్దు మామయ్య, ఇంకేం మాట్లాడొద్దు, నీకు దండం పెడతాను. ఇంకెన్నిసార్లు రాహుల్ ఇలా? ధైర్యంగా చెప్పేస్తాను అన్నా. చివరికి అమ్మ మీద భయాన్నే గెలిపించా. మీరు మారర్రా. అయ్యో, ఈ డెకరేషన్ సెలబ్రేషన్ చూస్తుంటే నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుందా? నీకోకే అయితే నాకేం ప్రాబ్లం లేదు. సరే అయితే ఒకసారి వెళ్ళి మేడంతో మాట్లాడు. ఓ గాడ్, నో వే. నిన్న దీపం కుందు పగిలినట్టు ఈరోజు నా ఫేస్ పగిలిపోతుంది. నో వే. రాహుల్ ప్రీతి పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి రోజు ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూనే ఉంది. ఇల్లంతా కలర్ఫుల్ గా ఉంది. సూపర్ సూపర్ డిజైనర్ సారీస్ కూడా కట్టుకుంటున్నాను. చెరి వెండి చేపేడుస్తుంటే గేదొచ్చి గుడ్డడిగినట్టు ప్రతి ఫంక్షన్ కి ఏదో ఒక ఇష్యూ అవుతుందని నేను టెన్షన్ పడుతుంటే ఈ డెకరేషన్ సెలబ్రేషన్ గురించి ఆలోచిస్తా. నిన్న కింజాంగ్ గారు కూడా మార్చలేడే. కించమ్మా వాడెవడబ్బా? త్వరగా కానివ్వండి, కాస్త కూడా ఆలస్యం కావడానికి వీలేదు. తేజ, యామా, అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? నాకు ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం వాణియే చూసుకుంటుంది మేడం. ఓ గుడ్. ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యారో లేదో కనుక్కున్నావా? యా మేడం, దేర్ ఆన్ ద వే. ఇంకో 10 minutes ఇక్కడ ఉంటారు. గుడ్. ప్రోగ్రామ్ మొత్తం ఒక సిస్టమేటిక్గా కండక్ట్ చేయడానికి యాంకర్ని అరేంజ్ చేయి. ఓకే మ్యామ్. రాహుల్ ఎక్కడా? అదిగో. ఓ, యు లుకింగ్ సో హ్యాండ్సమ్ రాహుల్. థ్యాంక్ యూ మేడం. ఏ ఆలోచన లేకుండా నువ్వు ప్రీతి ఎంజాయ్ చేయడానికే ఈ అరేంజ్మెంట్స్ ప్లాన్ చేశాను. సో జస్ట్ బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఫన్. యా మేడం.
తేజ, మీ డాడీ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మన సాంప్రదాయాల్ని గౌరవించకుండా ఈ వేలం వెర్రి వేషాలు, కోతి చేష్టలంటే నాకు చిరాకు. పిల్లల సరదా కోసం చేస్తున్నానే గాని మన కల్చర్ మీద రెస్పెక్ట్ లేక కాదు. గెస్ట్లు వచ్చే టైం అయింది. ఆయన్ని తొందరగా రెడీ అవ్వమని చెప్పు. ఇష్టం లేకపోయినా అందరి ముందు నవ్వుతూ ఉండమని చెప్పు. అంతకు మించి ఏమీ ఉంటుంది. నవ్వుతూ నటించడం, భయపెట్టి ఒప్పించడం ఆవిడికి తెలిసినంత బాగా నాకు రాదు. ఏంటి తేజ ఇది? జరుగుతుంది ఎవరి పెళ్ళో మర్చిపోయారా? నా మీద కోపాన్ని ఈ ఫంక్షన్ మీద చూపించొద్దని చెప్పు. దయచేసి ఒక్కరోజైనా పేషెన్స్తో ఉండమని చెప్పు. మీ మేడం అనుకున్నది చేసేటప్పుడు ఎవ్వరి మాట వినదు. నేను మాత్రం ఆవిడికి నచ్చినట్టుండాలా? వాణి, ఇంకో 10 నిమిషాల్లో ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు. అతిథుల్ని గౌరవించటం మన విధి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంట్లో అందరూ నీట్గా రెడీ అయ్యి ఉండాలి. సరేనమ్మా. బాబు గారు, నేను ఎవరు చెప్పినా వినను. అనవసరంగా నీ శ్రమ వృధా చేసుకో. ప్రతిసారి నిన్ను వెనకేసుకొస్తారు కదా, ఈసారి ఒప్పించాల్సిన బాధ్యత నీదే. బలవంతంగా ఒప్పించడానికి నువ్వు మీ అమ్మగారివి కాదు. భయపడి ఒప్పుకోవడానికి నేనేం రాహుల్ని కాదు. బాబు గారు, మామయ్య, వద్దమ్మా, నువ్వు ఎలా పిలిచినా ఎంత చెప్పినా నేను మాత్రం ఆవిడ మాటలు వినను. నేను చెప్పినా వినరా? ఆవిడ చెప్పమన్న మాటలు కాబట్టి అస్సలు వినను. నువ్వు నన్ను ఒప్పించాలని చూడొద్దు. వాగ్దేవమ్మ అప్పగించిన బాధ్యత పూర్తి చేయడంలో మీరు సాయం చేయరా బాబు? మీకు నా మీద ప్రేమ అభిమానం లేదా? ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటానని చెప్తున్నాను. నిజం తెలిసింది కాబట్టి నటించలేకపోతున్నాను. రాత్రి వీరావేశంలో అమ్మకి విషయం చెప్తానని వెళ్ళాడు. ఆవిడ మాటలకు భయపడి పిరికివాళ్లా వెనక్కొచ్చాడు. నిజం చెప్తే ఈ ఇంట్లో వేడుక కాదు, యుద్ధం జరిగేది బాబు. హా. ఇదిగో ఇలానే నువ్వేమో ఏదేదో కారణం చెప్పి నా చేతులు కట్టేస్తున్నావు, నోరు మూసేస్తున్నావు. మీ ప్రేమని గెలిపించడం కోసం ఎవరినైనా ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉంటే వాడేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వేమో దగ్గరుండి ఆ ఏర్పాట్లు చేస్తున్నావు. నన్ను కూడా సిద్ధమవ్వమంటున్నావు. అర్థం లేని భయాలతో భవిష్యత్తు నాశనం చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నా భవిష్యత్తు కన్నా మీ అందరి ఆనందం ముఖ్యం. నా జీవితం కన్నా అమ్మగారిచ్చిన బాధ్యత ముఖ్యం. నేనే సరస్సు అని తెలిస్తే అమ్మగారి కోపం ఆకాశం అంత అవుతుంది. అలాంటిది ప్రేమ పెళ్లి గురించి చెప్పడం అంటే బాబోయ్, తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. ప్రేమలో త్యాగం ఉండాలి కానీ
ప్రేమనే త్యాగం చేసేంత మూర్ఖత్వం ఉండకూడదు. త్యాగం కాదు బాబు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయమని, బాధల్లో ఉన్న వాళ్ళని సంతోషపెట్టమని మా అమ్మ చెప్పిన మాట. మా అమ్మ మాటని కూడా లెక్క చేయరా? ఇప్పుడు మీరు బట్టలు మార్చుకోకపోతే మాత్రం అమ్మగారు అందరి ముందు నన్నే తిడతారు. అది మీకు ఇష్టమా? ఈరోజు వచ్చే అతిథులంతా మీరు ఇంట్లో ఉండి కూడా రాలేదని ఏదేదో అనుకుంటారు. అది మంచిదా? నా మాట విని అందంగా సిద్ధమై రండి. మీరేం మాట్లాడనక్కర్లేదు, ఎవరిని పలకరించనక్కర్లేదు. వచ్చి పెద్దరికంగా అక్కడ కూర్చోండి చాలు. అడవిలో సింహం, ఈ ఇంట్లో మీరు హుందాగా తిరిగితేనే అందం. తొందరగా రండి. ఏమన్నారమ్మా? చాలా కష్టపడి ఒప్పించానమ్మా. హాయ్ ఆంటీ. హాయ్ రాహుల్. హాయ్ ప్రీతి. హాయ్. వెల్కమ్ మై డియర్ ప్రిన్సెస్. You're looking gorgeous as usual. థ్యాంక్ యూ ఆంటీ. హే ప్రీతి, ఇట్స్ టూ బ్యాడ్ ప్రీతి. అత్తగారింటికి వచ్చిన వెంటనే మమ్మల్ని మర్చిపోయావా? ఐఎమ్ సారీ రిషి. ఆంటీ, మీట్ మై ఫ్రెండ్ రిషి, Oh, మై క్లోజ్ బడీ. హాయ్ ఆంటీ. hi. ప్రీతి, నువ్వు చెప్పండి రాహుల్ ఇతరేనా? ఈ సెలక్షన్ నాది కాదు, మా ఆంటీది. యుఎస్ లో ఉన్నప్పుడే తను సెలెక్ట్ చేశారు. ఈ పెళ్లి దగ్గరుండి జరిపిస్తోంది కూడా మా ఆంటీనే. రాహుల్ బ్రో, ప్రీతి లాంటి వైఫ్తో లైఫ్ ఎంత ఫన్ ఉంటుందో అంత ఫ్యూరియస్గా కూడా ఉంటుంది. రే, ఏంట్రా భయపెడుతున్నావా? కాదే, ప్రిపేర్ చేస్తున్నాను. రిషి, నిన్ను. హే, ప్రీతి ఆగు. రాహుల్ బ్రో, ఏంటి జోక్ని ఎంజాయ్ చేయట్లేదు? కామెంట్ కూడా చేయట్లేదు? మీ ఫియాన్సీ సైలెంటా లేక ఫంక్షన్ జరగడం ఇష్టం లేదా? నథింగ్ లైక్ దట్. ఐఎమ్ ఫైన్. హలో బాబు గారు. బావుగారికి ఇంకా నా మీద కోపం తగ్గినట్లేదు. ఆయన నా డెసిషన్ని అపోజ్ చేస్తున్నారు తప్ప మీ మీద ఏ శత్రుత్వం లేదు. ముభావంగా ఉన్నంత మాత్రాన మీరేదేదో ఊహించుకోనవసరం లేదు. సంగీత్ అంటేనే ఎంటర్టైన్మెంటు, సెలబ్రేషను. అవన్నీ మీరేం పట్టించుకోవద్దు. ప్లీజ్ కమ్. కమ్ రిషి. ఇది మా మధ్యలోనే తిరుగుతూ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. చెప్తా దీని సంగతి. మీ మొహల్లో ఏదో మిస్ అవుతోంది. సరిగా చూడండి.
వచ్చింది. పొగర్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్ మొన్నటి వరకు ఉన్నాయి. కానీ ఈరోజు ఏమయ్యాయి? నాకు రాహుల్కి రాయించిన లగ్న పత్రికతో మాయమయ్యాయా? లేక ఈ రింగ్ ని చూసి పారిపోయాయా? కమాన్ వాణి, ఏదో ఒక కౌంటర్ సెటైర్ వేస్తావు కదా, ఏదో ఒకటి మాట్లాడు, చెప్పు తొందరగా, నాకు వినాలనుంది. అమ్మా, మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను మాట్లాడను. ఏ ఎందుకు? అదంతేనమ్మా, నాకు చాలా పనులున్నాయి, చేసుకునివ్వండి. ఏదైనా తేడా వస్తే అమ్మగారు తిడతారు. తిట్టని, నాకు కావాల్సింది కూడా అదే. ఈ ఇంటి కోడలిగా నా స్టేటస్ ఏంటో, పని మనిషిగా నీ స్థాయి ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? ఇక నుండి నన్ను క్వశ్చన్ చేయడం, ఛాలెంజ్ చేయడం కాదు. ఈ ప్రీతి, పవర్, పొగరు తెలుసుకో. హలో, నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్ గా ఉండడం వల్ల నాకు ఇంపాక్ట్ తెలియడం లేదు వాణి. ఇంకేదైనా చేయాలి. అయ్యో అయ్యో, ఏంటమ్మా ఇది? సారీ సారీ వాణి, నేను చూసుకోలేదు. అయినా పని మనిషి డ్రెస్ ఈ మాత్రం డర్టీగా లేకపోతే చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకే కలర్ఫుల్ చేశాను. బాగుంది కదా? నిన్ను చూస్తుంటే చాలా రోజుల తర్వాత నాకు జాలేస్తోంది వాణి. రాహుల్ అంటే ప్రేమన్నావు, ప్రాణం కన్నా ఎక్కువన్నావు. ఇప్పుడు చూడు, రాహుల్తో నా పెళ్లికి పనులు చేస్తూ మిగిలిపోయావు. కలలు కనడం తప్పు కాదు. నీలాంటి అర్హత లేని వాళ్ళు కలలు నిజమవుతాయి అనుకోవడం తప్పు. వాణి, నాతో రా. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వెక్కడున్నావో, ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? నా పరువు తీయడానికి నువ్వు కూడా తయారయ్యావా? ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటానని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? మాట్లాడు. అంటే ప్రీతమ్మ గారు, ప్రీతి గురించి ఎందుకిప్పుడు? అంటే నీళ్లు చీర మీద పడి పాడైపోయి. అదేదో మిస్టేక్లో జరిగుంటుంది. అది కాదు ప్రాబ్లం. ఇంట్లో ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూస్తున్నావు కదా. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో? నేనే కాదు, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు, ఆఖరికి పనివాళ్లు కూడా నీట్గా ఉండాలి. నీకు వేరే చీరలు లేవా? ఉన్నాయమ్మా, కానీ అది అమ్మగారు. ముందు వెళ్ళి మంచి చీర మార్చుకునిరా. అన్నీ ఉతికేశానమ్మా. నీకున్న చీరలు కాదు, జీతం తీసుకుంటున్నావు కదా. ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుందని తెలిసి కూడా కొత్త బట్టలు కొనుక్కోకుండా ఇలా నార్మల్ సారీ కట్టుకుంటే ఎలా? పనులన్నీ అయ్యేసరికి ఆలస్యమైపోయిందమ్మా. అడిగిన దానికి ఏదో కారణం చెప్తావు. ఉండు. ఈ చీర మార్చుకో. అమ్మా, మీ చీర నేను. ఈ ఇంటి పరువు నాకు ముఖ్యం.
నా చీర కాదు. తీసుకో. వద్దమ్మా. తీసుకో. ఏయ్, ఎక్కడికి? నా గదికెళ్ళి మార్చుకొని వస్తానమ్మా. ఇప్పుడు నేను చీర ఇచ్చానని అందరికీ చూపించుకుంటూ తీసుకెళ్తావా? ఏం ఆలోచిస్తున్నావో అర్థం అవుతుందా? ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇక్కడే మార్చుకో. సరేనమ్మా. తొందరగా రెడీ అయ్యి కిందకి రా. మ్మ్.